ఇప్పుడు వరకు మనం పేపర్ కటింగ్ చూసాం కదా, ఇప్పుడు క్లాత్ పైన ఎలా కట్ చేయాలో చూసుకుందాం. ఇప్పుడు క్లాత్లో డిజైన్ ఉందనుకోండి, ఈ డిజైన్ని ఫస్ట్ సెంటర్ తీసుకురండి. హ్యాండ్స్ ఫ్రంట్ పీస్లోంచి ఏమి రావు. ఇలా డిజైన్ ఉన్నప్పుడు మీకు 15 హ్యాండ్స్ రావు. అందుకని బ్యాక్ పీస్ నుంచి తీసుకోండి. మీరు బ్యాక్ పీస్ నుంచి చూడండి, ఎంత కావాలంటే అంతే ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 11.5 ఇంచెస్ కావాలి మనకి, 12 ఇంచెస్ తీసుకున్నాను నేను. మరి ఎడ్జ్ కాకుండా ఎడ్జ్ 12 ఇంచెస్ తీసుకున్నాను. దీని తర్వాత ఇక్కడ మిగిలిన పోర్షన్లో మనకి హ్యాండ్స్ వస్తాయి. ఇవన్నీ 16 ఇంచెస్ వస్తాయి. 16 ఇంచెస్ హ్యాండ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం డ్రాఫ్టింగ్ చేసుకుందాం. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఫ్రంట్ పీస్ లో డిజైన్ ఉంది, బ్యాక్ పీస్ లో లేదు. అందుకని మనం బ్యాక్ పీస్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసి తీసుకుంటాం. కాకపోతే కావాల్సినంత లేదు, ఇది 38 ఉంది. ఇలాగే ప్రొసీడ్ 42 కావాలనుకున్నాం మనం, అంత లేదు కాబట్టి 38 లోనే ప్రొసీడ్ అవుతున్నాం. దీనికి చూడండి, ఇట్లా 5.5 ఇంచ్ చెప్పాను కదా, ఎందుకంటే నేను 5.5 ఇంచ్ షోల్డర్ లైన్, 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్. ఇది ఇలా చూడండి ఒకసారి, 9.5 ఇంచెస్ మనకి చెస్ట్ లైన్ ప్లస్ 1.5 ఇంచ్ మార్జిన్. ఇక్కడ 9.5, 1.5, 11 ఇంచెస్కి మనం డ్రాఫ్టింగ్ వేసుకున్నాం. ఇలా చూడండి. ఇప్పుడు దీంట్లో ఓన్లీ బ్యాక్ వేసాను. నెక్ 2.5 ఇంచెస్ అండి, 7 ఇంచెస్ ఈ బ్యాక్ పీస్. ఓకేనా? దీంట్లో రౌండ్ నెక్ ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి పైనుంచి ఇది లెంగ్త్ తక్కువ వస్తుంది కాబట్టి ఇది 14 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 14 ఇంచెస్లో ఈ 8 ఇంచెస్ నడుము లైన్, 1.5 ఇంచ్ మార్జిన్. ఇలా చూడండి, పైనుంచి 20. ఇప్పుడు ఇది కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇది 19 ఇంచెస్ తీసుకున్నాను నేను. 19 ఇంచెస్లో 10.5 ఇంచ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా? సేమ్ 11.5 ఇంచెస్ నేను ఇక్కడ కూడా తీసుకున్నాను. చూడండి, ఇలా ఏదైనా ఒకటి పెట్టుకోండి మీరు, టేప్ అయినా ఏదైనా ఇలాగా తీసుకోండి. ఇది అయిపోయింది కదా, ఇలా ఉంటుంది కదా. ఇది మీ స్టిచ్చింగ్ లైన్, ఇది కటింగ్ లైన్. అర్థమైందా? ఇది చూడండి, ఇక్కడ నుంచి 9.5 ప్లస్ 1.5, ఇక్కడ 8 ప్లస్ 1.5, ఇక్కడ 10.5 ప్లస్ 1, సేమ్ 11.5 కింద కూడా. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేద్దాం. ఒక్క నిమిషం, ఫస్ట్ దీన్ని ఇలా తీసేద్దాం. బ్లూ దారం సిజర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. స్టార్టింగ్
తీసింది. ఇప్పుడు ఇక్కడ కట్ మార్క్స్ ఇవ్వండి ఇలా. దీని తర్వాత బ్యాక్ పోర్షన్ ఫ్రంట్ పోర్షన్ విడివిడిగా తీసుకుంటాం. ఇటు చూడండి, బ్యాక్ పోర్షన్ లో ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ ఈ నెక్. ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ లో ఇప్పుడు మళ్ళీ నెక్ తీసుకోండి. అండ్ హాఫ్ ఇంచ్ నెక్, 6 inches. ఇప్పుడు ఫ్రంట్ లో మనం ఈ షేప్, ఈ రెండు ఇప్పుడు సెపరేట్ గా వేసాం. ఇది నెక్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటాం. ఇక్కడ మిగిలిన క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తాం. సిక్స్టీన్ అండ్ హాఫ్ కావాలి మనకి. చూడండి కరెక్ట్ గా ఇక్కడికి 16.5 వస్తుంది. ఈ విడ్త్ 10 inches కావాలి. ఇదిగోండి కరెక్ట్ గా 10 వచ్చింది. దీనిలో ఇక్కడ నుంచి 3 inches మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా చేయడం వలన మీకు కొంచెం కూడా డిఫరెన్సెస్ రావు. ఇది ఎలా వచ్చింది అలా వచ్చింది అని అనుకోకుండా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ కి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళండి, ఇలా కింద అయిపోయింది. ఇప్పుడు 7.5 inches కావాలి మీకు. ఇక్కడ 5.5 ఒరిజినల్, 1.5 మార్జిన్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోండి. అర్థమైంది కదా? ఇది హ్యాండ్ షేప్. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే ఈ డిఫరెన్స్ మనకి కనిపించింది ఇక్కడ. ఓకేనా? అయిపోయిందండి. ఇప్పుడు కుట్టడానికి రెడీగా ఉంది మనం. మన సర్వేష్ కుట్టి చూపిస్తారు. ఇది క్లాత్. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పోర్షన్. ఇది బ్యాక్. ఈ బ్యాక్ ఫ్రంట్ ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ లో డిజైన్ ఉంది, బ్యాక్ లో లేదు కాబట్టి బ్యాక్ పోర్షన్ మనం కొంచెం ఎక్కువ తీసుకున్నాం. అర్థమవుతుంది కదా? ఇది ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, ఇక్కడ కాలేదు, అందుకని ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం మనం. ఇప్పుడు హ్యాండ్ చూడండి. ఇది ఫ్రంట్ పోర్షన్, ఫ్రంట్ వచ్చేలాగా ఇలా పెట్టుకోండి. ఈ ఫ్రంట్ కలవాలి. దీంట్లో డీప్ కటింగ్, దీంట్లో డీప్ కటింగ్, రెండు ఒక చోటకి రావాలి. అలాగే ఇటువైపు కూడా ఇటు చూడండి. ఇలా దీంట్లో డీప్ కటింగ్, ఫ్రంట్ లో డీప్ కటింగ్, రెండు పైకి రావాలి. రెండు ఫ్రంట్ లో పైకి రావాలి, రెండు బ్యాక్ లో పైకి.
ఇది మీ డిజైన్.